వరి చేలో కలుపు మొక్కలున్నట్టు మన చుట్టూ ఉండే మనుషుల్లో అక్కడక్కడ ఇలాంటి వాళ్ళుంటారు గదా! మనుషులు 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటూ పక్కన వాళ్ళకి గూడా ఏదన్నా హెల్ప్ చేద్దామని ఆలోచించేవాళ్ళు. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ పనేదో వాళ్ళు జూసుకుంటారు గానీ పక్కన వాళ్ళని అస్సలు పట్టించుకోరు. వీళ్ళిద్దరితో ప్రాబ్లమ్ లేదు. మూడో రకం ఉన్నారు జూసారా? వీళ్ళతోనే ప్రాబ్లమ్. అసలు వాళ్ళు ఏ పని జేయరు. పక్కనోళ్ళు ఏదన్నా పని జేస్తుంటే వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని వెనక్కి లాగడానికి ట్రై జేస్తుంటారు. రీసెంట్‌గా నేనొక అమ్మాయిని కలిసాను. తను ఈ మధ్య ఛానెల్ స్టార్ట్ జేసిందంట. తన వీడియోస్ గూడా చూసాను నేను. చాలా బావున్నాయమ్మా. నువ్వు కంటిన్యూ చెయ్యి. నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తదని ఏదో 4 మాటలు చెప్పాను. అక్క నేను ఆపేద్దాం అనుకుంటున్నానక్క అనింది. ఎందుకమ్మా అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అన్నారంట. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని యూట్యూబ్‌లో తీసుకెళ్ళి పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది అని. అసలు ఇంట్లో ఉన్నావనే గదా నువ్వు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో వీడియోస్ గాకుండా ఇంకేం పెడతారమ్మా? రేపు నువ్వు ఇందులో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే అంటారు. ఇంట్లో ఉండి ఇంట్లో చేసుకునే పనులు, వంటలు ఇవి చూపిస్తూనే నెలకి 20,000, 30,000 సంపాదిస్తుంది.